వార్త 1వ అధ్యాయము 1 నుండి 17 వచనాల్లో ఉన్నటువంటి భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి యూదులకి లేదా ఇశ్రాయేలు జనాంగానికి దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తా ఉన్నాడు అంటే, ఎందుకు అలా పరిచయం చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని ఆల్రెడీ ముందు వారం చెప్పారు. ఎందుకు పరిచయం చేస్తా ఉన్నారంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేసాడు. శరీరధారిగా వచ్చినటువంటి మనిషిని వాళ్ళు ప్రభువుగా అంగీకరించట్లేదు. అందుకనే మనం పౌలు భక్తులు ఏమంటారంటే, యేసుని మీరు ప్రభు అని మీరు ఒప్పుకుంటేనే, అంటే ఒప్పుకోవడం అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఏమని? ఈయన ప్రభు కాదు. ప్రభు అంటే అర్థం ఏంటంటే ఆయన కంటే ఇంక గొప్పవాడు లేడని అర్థం. ఓకేనా? అర్థమవుతుందా? ప్రభు అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన కంటే ఇంక గొప్పవాడు లేడు అని అర్థం. అందుకని మీరు అనుకుంటున్నారు కదా, ఈ యేసుని మీరు ప్రభు అని ఒప్పుకుంటే, ఈయనే గొప్ప వ్యక్తి అని ఒప్పుకుంటే మీకు రక్షణ వస్తుందని చెప్పాడు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన్ని తృణీకరిస్తా ఉన్నారు, ఆయన్ని అంగీకరించడం లేదు. అందుకని వాళ్ళందరికీ అర్థమయ్యేదానికి, మీకు ఇశ్రాయేలు ప్రజలారా, మీకు మీ ప్రవక్తలు ఏదైతే చెప్పారో దాన్ని మేము బోధిస్తున్నాం, కానీ మీకు అర్థం కావట్లేదు. అది మీకు అర్థమయ్యేదానికి ఆ జాబితాను చూపిస్తా ఉన్నాడు. ఏ జాబితాన్ని? దావీదు వృక్షాన్ని. వృక్షము అంటే దావీదు వంశ వృక్షం. దావీదు యొక్క సంతానాన్ని, లేకపోతే అబ్రహాము యొక్క సంతానాన్ని, లేకపోతే ఆదాము నుండి వచ్చినటువంటి ఆ సంతానాన్ని చూపిస్తూ, ఇదిగో మీరు అనుకుంటున్నారు కదా ఆయనే అని వాళ్ళకి కొంత వివరణ ఇచ్చి, ఆ వివరణలో భాగంగా నలుగురు స్త్రీని ప్రాముఖ్యంగా పెట్టాడు ఆయన. ఎవరినయ్యా ఆ నలుగురు అంటే, వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు, అంటే దేవుని జనాన్ని కాదు. ఎవరయ్యా వాళ్ళు అంటే, మొదటిగా ఎవరిని చూసాం? తామారు చూసాం. ఆ పనేంటి? ఆ పనేం చేస్తుంది తామారు? భర్త చచ్చిపోయిన తర్వాత మౌనంగా ఇంట్లో ఉన్నారు, కానీ ఆమె ఇప్పుడు భర్త చచ్చిపోయిన తర్వాత మరి ఇంకొక భర్త దగ్గరికి వెళితే ఆమెని ఏమని సంబోధిస్తారు, ఏమని మాట్లాడతారు? ఆమెని వ్యభిచారం చేసినటువంటి స్త్రీ అని అంటారు. అలాంటి వ్యక్తి ద్వారా ఆమె తన మామైనటువంటి యూదా ద్వారా గర్భవతి కుమారుడు కలిగింది. ఇప్పుడు అదే వంశంలో నుంచి యేసు ప్రభువు వారు బయటకు వచ్చారు. అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఈయనేంటి? ఇప్పుడు కూడా చాలా మంది అదే అనుకుంటారు, యేసు ప్రభు ఎవరి కుమారుడు? వ్యభిచారం చేయబడినటువంటి స్త్రీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఎట్లా దేవుడు అవుతాడు, ఆయన ఎట్లా సృష్టికర్త అవుతాడని చాలా మందికి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఆయన వచ్చి 2024 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి అనుమానం, అది ఎట్లా దేవుడు అవుతాడు? దేవుడు అంటే చాలా గొప్పవాడు కదా, దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు కదా, దేవుడు అంటే ఆయన పుట్టొచ్చు కదా అనే ఉద్దేశాలను బట్టి అలా మాట్లాడుతుంటారు. అందుకని అక్కడ ఉన్న ప్రజలు మనకంటే ఇంకా తెలివైనటువంటి వారు, మనమే తెలియదమ్మని వాళ్ళు ఇంకా తెలివైన వారు, వాళ్ళకి అర్థం చేసేదానికి చెప్తా ఉన్నాడు. అందుకని ఆదాము మొదలుకొని, లేకపోతే దావీదు మొదలుకొని, అబ్రహాము మొదలుకొని ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడు అయ్యా? కారణం అంటే, ఇదిగో మనం అనుకుంటున్నాం కదా ఈయనే మెస్సియా, ఈయనే ప్రభు అని చూపించేదానికి కొన్ని వచనాలు చూపిస్తాను. అందులో నలుగురిని స్త్రీలు చూపించాను నేను. ఒకటి ఎవరు? తామారు, తర్వాత రాహాబు, తర్వాత అవి నోటిలు ఉన్నాయి. ఇవన్నీ సండే స్కూల్లో చెప్పే విషయాలు ఇవన్నీ. తర్వాత తామారు, రాహాబు, ఇంకొక ఉంది అమ్మా రూతు. గుర్తుపెట్టుకోండి, ఈ సండే స్కూల్లో చెప్పే మాట ఇవన్నీ ఖచ్చితంగా చెప్తున్నాను. వాక్యం తెలియకుండా మనము ప్రభు మనకు అర్థం కాదు, ప్రభుని మనం ఎరగలేము. జాగ్రత్తగా మీరు వినేదానికి ప్రయత్నం చేయండి నాతో పాటు. మొదటి వ్యక్తి ఎవరు? తామారు. రెండో వ్యక్తి ఎవరు? రాహాబు. మూడో వ్యక్తి ఎవరు? రూతు. నాలుగో వ్యక్తి ఎవరు? భక్షబ గర్భం నుంచే వచ్చింది. ఎవరు? యేసుక్రీస్తు. దాన్ని వివరిస్తూ ఉన్నాడు. అందులో ఇప్పుడు మనము రూతుని కూడా మనము చూసేసాం. రూతుకి ఎవరు పుట్టాడు?
దావీదు నూతులు దావీదు పుట్టాడు కదా, దావీదు దగ్గరికి వచ్చాం మనకి ఇలాగా. ఇప్పుడు దావీదు కాడి నుంచి ఆయన వంశాన్ని నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దావీదుకి ఎంతమంది భార్యలు అనేది చూపిస్తున్నాను నేను ఇక్కడ. దావీదుకి ఎంతమంది భార్యలు అనేది పక్కన పెడితే మనకి అంటే యేసు ప్రభువును చూపించడానికి ఏ వంశం ఏ గర్భంలో నుంచి వచ్చాడో వారిని మాత్రమే తీసుకుంటాం, పర్వాలందరినీ మనం తీసుకోం. దావీదుకి ఇంచుమించు 10 మంది భార్యలో ఒక భార్య పేరే బత్షెబ. అర్థమైందా? బత్షెబకి ఎంతమంది పిల్లలు? నేను మనం చెప్పాను మీకు 4 పిల్లలు. 4 పిల్లల్లో ఒకడు చచ్చిపోయాడు, పెద్దోడు. ఓకేనా? లేకపోతే ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆ 3లో ఇంకొకరు కూడా తీసేయండి, లేకపోతే 2 ఉన్నారు. మనకు కావాల్సింది 3 2 కాబట్టి మనకు కావాల్సింది యేసు ప్రభువును చూపించాలి. కాబట్టి యేసు ప్రభువుకు సంబంధించిన వాటిని మాత్రం ఎక్కడో నేను పొరవేటి విషయాలు నేను చెప్పినా చెప్పకపోయినా మీరు పట్టించుకోరు. సరే, ఫస్ట్ నా బత్షెబకి ఎంతమంది పిల్లల్లో? 4 పిల్లల్లో 2 పిల్లల్ని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. మొదటి వ్యక్తి ఎవరు అంటే సొలొమోను. అర్థమైందా? సొలొమోను గర్భంలో నుండి ఎవరు వచ్చారు లాస్ట్కి చివరికి? చదువుతాం మత్తయి సువార్త 1వ అధ్యాయం. చూడు, సొలొమోను కుమారుడు ఎవరో చూద్దాం మనం ఒకసారి. చదువుకుంటా 7వ వచనం కాదు చదువుకుంటా. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబీయాను కనెను. ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యోషియాను కనెను. యోషియా గుర్తుపెట్టుకోండి, యోషియాని కన్నాడు. అక్కడ ఆగదాం. ఇక్కడికి ఇది రాజుల వంశం, గుర్తుపెట్టుకోనండి. ఈ రాజుల వంశంలో దావీదు రాజుకి సొలొమోను పుట్టాడు. సొలొమోను గర్భంలో ఎంతమంది వచ్చారు? ఇంచుమించు 14 మంది వచ్చారు. అర్థమైందా? ఈ 14 మంది రాజులుగా పరిపాలన చేశారు. ఇది ఇక్కడికి వచ్చేసరికి యోషియా, ఇప్పుడు చివరిగా మనం చదువుకున్నాం యోషియా. ఈ యోషియా అనే వ్యక్తి ఈ దగ్గరకు వచ్చేసరికి రాజ్యం మారిపోయింది. అంటే దేవుని మాట వినడం తక్కువైపోయింది, చాలా తక్కువైపోయింది. తక్కువైపోయేసరికి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అయ్యాడంటే చెరకు తీసుకెళ్ళిపోయాడు. అందుకని అక్కడ రాసి చదువు వచ్చింది చదువు. యోషియా యూదులు ఏంటంట? యూదులు ఏం జరిగింది? ఇప్పుడు యూదులకి ఏం జరిగింది? అక్కడ ఏం రాయబడింది? యూదులు బబులోనికి అంటే అర్థం ఏంటంటే చెరకు తీసుకెళ్ళిపోయారు. అంటే చెర అంటే అర్థం ఏంటంటే వీళ్ళ సొంత ప్రయత్నాలకి పనిచేయండి. అర్థమైతే చెర అంటే అర్థం ఏంటంటే నీకు అర్థం చేసుకోవాలంటే మనం సొంతంగా ఏమి డిసైడ్ చేసేదానికి కుదరదు. ఎవడో ఒకటి కింద మనం పనిచేయాలి, అది చాటి. వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి దేవుని మాట వినకుండా నిర్లక్ష్యం చేశారు, ఆయనకి వ్యతిరేకంగా చేశారు. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే ఇదిగో చంపిపోయాడు. నెబుకద్నెజర్ రాజు వచ్చాడు. అర్థమైందా? నెబుకద్నెజర్ రాజు వచ్చి వీళ్ళని చంపిపోయాడు. ఈ మొత్తము 14. గుర్తుపెట్టుకోనండి, ఈ 14 తరాలు ఏంటి అసలు? 14 అర్థం అవ్వాలి. దానికోసం నేను వివరిస్తున్నాను, మీకు క్లారిటీ ఇస్తున్నాను. బైబిల్ ట్రైనింగ్ కంటే ఎక్కువ ఇస్తున్నాను. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. 14 తరాలు. ఈ 14 తరాలు వీళ్ళు ఇప్పుడు చెరకెళ్ళిపోయారు. చెరకెళ్ళిపోయిన తర్వాత చెరలో నుంచి యోషియా పుట్టాడు. చూడమ్మా, ఇప్పుడు యోషియా పుట్టాడు. యూదులు బబులోనుకి కొనుక్కోబడ్డ కాలంలో యోషియా యెకొన్యాను అన్నాడు. వీడు ఈ కాలానికి చెరకెళ్ళిపోయాడు. చెరలో పోయిన తర్వాత అంటే బానిస బ్రతుకులోకి వెళ్ళిన తర్వాత వీడు ఏం చేశాడంటే
యెకొన్యాని కన్నాడు. అర్థమైందా? యెకొన్యా తర్వాత ఇప్పుడు ఎవరు కన్నారు? చదువుకున్నామా? యెకొన్యా అతని సహోదరులను కనెను. అంటే ఇవి పెళ్లి కాలేదని అర్థం. అర్థమవుతుందా? యెకొన్యా తర్వాత యెహోయాకీం అనే వ్యక్తి వస్తాడు. చూడు మళ్ళా చదువు. బబులోనుకు కొనుగోబడిన తర్వాత ఆ. యెకొన్యా ఆ. షయల్తీయేలును కనెను. ఆ. షయల్తీయేలు ఆ. జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు ఉమ్. అబీహూదును కనెను. సరే ఇది కాదు, వీడికేమో పిల్లలు పుట్టారు కానీ అబీహు తర్వాత చదువుతా. అబీహూదు ఆ ఎల్యాకీమును కనెను. ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆ. అజోరును కనెను. ఆ. అజోరు ఉమ్. సాదోకును కనెను. ఉమ్. సాదోకు ఉమ్. ఆకీమును కనెను. ఆ. ఆకీము ఆ. ఎలీహూదును కనెను. ఆ. ఎలీహూదు ఆ. ఎలియాజరును కనెను. ఎలియాజరు కనెను. ఎలియాజరు ఆ. మత్తానును కనెను. ఉమ్. మత్తాను ఉమ్. యాకోబును కనెను. ఆ. మరియు ఉమ్. యాకోబు ఉమ్. మరియా భర్త అయిన యేసేపును ఆ. కనెను. ఆ. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇప్పుడు ఎవరి గర్భంలో పుట్టారు? ఇక్కడ లాస్ట్ చివరి వచ్చాడు. చాలా జాగ్రత్తగా వినాలి, ఇదే ఇక్కడ సస్పెన్స్ అయిపోద్ది. చూడండి, ఈ యోషియాకి యెకొన్యా కరెక్ట్ నేను చెప్పింది. యెకొన్యా అనేవాడు పరిపాలన వచ్చింది. ఈ పరిపాలనలో ఏం జరిగిందంటే కొంత మార్పు జరిగిపోయింది. వీడు పరిపాలనలో వీడు చేయరాని కార్యాలు అనేకమైన కార్యాలు చేసేసినందువల్ల చేయకూడనివి దేవుని బిడ్డయుండి చేయకూడని కార్యాలు చేశాడు ఈ యెకొన్యా. వీడికి ఇంకొక పేరు ఉంది, యెహోయాకీము. ఈ రెండు పేర్లు ఒకటే. అర్థమైందా? సరే, వీళ్ళు అక్కడికి వచ్చేదానికే స్టాప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మత్తయి సువార్తలో ఏం చదివాం? ఎవరు పుట్టారు? లాస్ట్ చివరికి వచ్చింది చదువు. 17 వచ్చింది చదువు. 17 16. యాకోబు మరియా భర్త అయిన యేసేపును కనెను. ఎవరు? యాకోబు. ఇక్కడ చూడండి, రాసేది చూడండి. యాకోబు ఎవరికి అన్నాడు? యేసేపుని అన్నాడు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. యేసేపుని అన్నాడు. ఇప్పుడు యేసేపు భార్య ఎవరు? మరియా. ఓకేనా? వీళ్ళిద్దరికి ఎవరు పుట్టారండి ఇప్పుడు? యేసు ప్రభు పుట్టాడు. ఓకేనా? ఇప్పుడు లూకాసు వార్త రండి. మూడవ అధ్యాయం రండి. 3వ అధ్యాయము 31 నుంచి మీరు చదువుకుంటారండి. 31 చదువుకుంటారండి. ఎల్యాకీము మెలేయాకు, మెలేయా మన్నాకు, మన్నా మత్తాతాకు, మత్తాత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయాకి, యెషయా ఓబేదుకు, ఓబేదు బోయాజుకు, బోయాజు సల్మానుకు, సల్మాను సయస్సోసుకు. మీరు అదంతా చదువుకుంటూ వచ్చారు కదా? సరే, ఇంకొక మాట చూడండి. 24 వచ్చినది లేకపోతే 23 వచ్చింది చదవండి సార్. 23 చదవండి. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళు ఎదిగలవాడు. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడెను. యేసేపు లేవీకి చూడండి, యేసేపు ఎవరు పుట్టాడంట? ఎవరు పుట్టాడు? లూకాసు వార్త ఇప్పుడు చదివామా? 3:1 సరే 3:24 34 23. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళు ఎదిగలవాడు. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడెను. ఎవరిది? యేసేపు అంటే యేసేపు కుమారుని ఎంచబడ్డాడు. కానీ ఇప్పుడు ఎంచబడెను. యేసేపు లేవీ మత్తాకు. ఇప్పుడు యేసేపు ఎవరు పుట్టాడంట? యేసేపుకి. నేను అంటున్నాను నా సార్ చూడాలి ఇక్కడ, బలిజాగ్రత్త కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ. యేసేపు ఎవరు పుట్టాడని రాస్తుంది ఇక్కడ లూకాసు వార్తలో. ఏలీ పుట్టాడని రాశాడు. మరి మత్తయి
సువార్తలో చదువు, మత్తయి సువార్తలో చదువు. మత్తయి సువార్త యాకోబుకి పుట్టాడు. ఏదైంది ఎంతమంది పుట్టాడు అప్పుడు? అర్థమవుతుందా? యేసు 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 ప్రభు సంగతి పక్కన పెడదాం, ఆయన ఎక్కడ వచ్చాడు తర్వాత సంగతి. ఇప్పుడు ఏలికి యేసే పుట్టాడని రాస్తుంది లూకా సువార్తలో. మత్తయి సువార్తలేమో యాకోబుకి యేసే పుట్టాడు రాస్తుంది. ఏంటిది? ఒకే వ్యక్తి ఇతర పనులు ఎక్కడ పుడతాడు? పుడతారా? పుట్టడు. అదే కన్ఫ్యూషన్. ఎందుకంటే ప్రవక్తలు ఆల్రెడీ ఒక ప్రవచనం చెప్తున్నారు. ఏమని? యేసేపు కుమారుడు, యేసేపు భార్య అయిన మరియ గర్భంలో పుడతాడు, వాడే రాజు అవుతాడు, వాడే దేవుడు అవుతాడు. ఆల్రెడీ ప్రవక్తలు ప్రవచనం చెప్పేస్తున్నారు. మరి ఆయన చెప్పిన మాట నెల తప్పైపోద్దా? దేవుడు ఒక మాట చెప్తే జరుగుతుందా? ఖచ్చితంగా జరిగిపోవాల్సిందే. మరి అలా జరగలేదు అంటే అర్థం ఏంటంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం. నాకు ఒక విషయంలో వాగ్దానం చేశాడు దేవుని, ఇదిగో నీకు ఒక మొక్కడు ఇస్తాడు అనుకుందాం, లేకపోతే ఒక ఎకరా భూమి ఇస్తాను నీకు అని అన్నాడు అనుకోండి. ఆ ఎకరా భూమి రావాలంటే నేనేం చేయాలా? మనకు అర్థమవుతుందని చెప్తున్నట్ల వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? కనిపెట్టుకుంటారు ఆయన్ని. ఆయన ఏ పని చెప్తాడో దాన్ని చేయాలా. దాన్ని చేసినప్పుడు మాత్రమే మనకు అది ఇస్తాడు. లోకపరంగా ఒక వ్యక్తిని అప్పడిగితే ఏం చేయాలమ్మా? వాడు డబ్బులు మన చేతికి వచ్చిందాక వాడు ఏం చెప్తా చేయాలి. మనం డబ్బులు ఇచ్చిన తర్వాత సమయం పక్కన పెట్టడం. అట్లాగే ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, మీకు మిమ్మల్ని విమోచించడానికి. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటో తెలియక చాలా మంది పండుగలు, చర్చికి మనం వేసినట్టు పెయింట్లు, చొక్కాలకి పెయింట్లు, మనిషికి పెయింట్ వేసుకుంటున్నారు. అసలు పెయింట్ ఏంటి ఇప్పుడు వస్తుంది మీకు. అందుకని మీకు ఆ విషయాన్ని చెప్పేదానికి ప్రయత్నం చేసిన. చర్చికి పెయింట్ వేసుకున్నట్టు మాత్రం క్రిస్మస్ అయిపోయిందా? అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? దానికోసం మీకు ఇంత రూల్స్ ఇంత వివరణ తీసుకొని చెప్తా ఉన్నాను. తెలియక పండుగలు. అసలు క్రిస్మస్ పండుగ బైబుల్ ఎక్కడ ఉందమ్మా? మరి ఏం చేసుకుంటున్నారు మీరు? దానికి లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. ఏమన్నా అర్థం ఉందా? అర్థం లేని పనులు అన్ని వ్యర్థమయ్యాయి. లైటింగ్లు, డెకరేషన్లు. నేను చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు నేను. కానీ బైబిల్కి వ్యతిరేకంగా చేస్తే తప్పే. నువ్వేం చేసిన తప్పే. అటన్నీ చర్చికి పెయింట్ చేసుకోమని నేను తప్పని నేను చెప్పను. మనం బాగుండాలి కాబట్టి మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంటే మనం కూడా బాగుంటామని అదే. సరే, నేను అక్కడ వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏసియా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఎందుకు పుట్టాడు? దాన్ని వివరించడానికి నేను మీకు వచ్చాను. సరే, దావీదుకి ఎవరు పుట్టాడు? మళ్ళా వెనక్కి వచ్చాను నేను. సొలొమోను పుట్టాడు. సొలొమోనుకి దావీదుకి ఇద్దరు కదా, బత్షెబాకి ఇద్దరు. దావీదుకి కాదు, దావీదు భార్య ఆమె. కానీ ఈ విషయంలో చూద్దాం. ఈ విషయంలో బత్షెబాకి ఇద్దరు సంగతి తీసేయండి. ఇద్దరు. ఒకడు మొదటివాడు సొలొమోను, రెండోవాడు నాతాను. గుర్తుపెట్టుకోండి, నాతాను. ఈ వ్యక్తి వీళ్ళిద్దరు ఇప్పుడు ఏ వంశం నుంచి వచ్చారు? వీళ్ళిద్దరు సొలొమోను కానీ నాతాను కానీ ఏ వంశం నుంచి వచ్చారు? బయటికి దావీదు వంశం నుంచి, రాజు వంశం నుంచి వచ్చాడు. ఓకే కదా? వస్తే యేసేపు ఈయన పుట్టాడు. ఎవరికి? సొలొమోను గర్భంలో, సొలొమోను సంతానంలో నుంచి యేసేపు వచ్చాడు. మీకు అదంతా రాయకుండా, అందుకని ఆయన అంత క్లియర్గా రాసింది. నేను ఇక్కడ రాయలేను, మీకు అర్థమయ్యేదానికి మాత్రమే సింపుల్గా రాస్తా ఉన్నాను. సొలొమోనుకి ఎవరు పుట్టాడు? యేసేపు పుట్టాడు. అర్థమైందా? యేసేపు పుట్టే ఎందుకు రాజుగా అవ్వలేదు? కారణం ఏంటి? రాజు అవ్వలేదు. యేసేపు గర్భం నుంచి వచ్చాడు. ఇప్పుడు ఏ గర్భం నుంచి వచ్చాడు? మరి కూడా ఇప్పుడు యేసు ప్రభు ఏ గర్భం నుంచి వచ్చినాడు? ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరి గర్భం నుంచి వచ్చినాడు? రాజు అవ్వలేదు కదా. రాజు అవ్వలేదు, ఎవరి గర్భం నుంచి వచ్చాడు? ఇప్పుడు సొలొమోను గర్భం నుంచి వచ్చాడు. ఎందుకని? సొలొమోను కూడా రాజే కదా. సొలొమోను రాజే. రాజు కొడుకు అవతారం రావాల్సిందే కదా. అదే వంశంలో రావాలి. కానీ యేసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు అని రాశాడు అక్కడ. అర్థమైందా? యేసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు, కానీ ఎన్ని కావాలా? ఓకేనా? మీకు అర్థమయ్యేదానికి అర్థం కాదు. యేసేపు కుమారుడుగా, సరే, ఒక రాజుకి ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా.
ఇద్దరు పిల్లలు ఉంటే తప్పిపోయిన కుమారుడు ఒకడు ఉన్నాడు కదా, గొడవపోతాం దాన్ని ఉదాహరణకి దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఆ మ్యాటర్కి ఈ మ్యాటర్కి సంబంధం లేదు. అర్థం చేసుకున్నానికి ఇద్దరు కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమారులో తప్పిపోయినాడు మంచోడా, దేవుడు తండ్రి దగ్గర ఉన్నాడు మంచోడా? క్యారెక్టర్లో కాదు, క్యారెక్టర్ సంబంధించి అడుగుతున్నాను నేను. ఉన్నోడు మంచోడా, ఇరిపోయినోడు మంచోడా? అమ్మా ఉన్నోడే మంచోడు, ఓకేనా? ఈయన ఉన్నాడు కదా, ఏసేపు ఉన్నాడు. ఏసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు కానీ ఈ మహిమను అంటే ఈ గర్భంలో నుంచి రాజయ్యే అవకాశమే లేదు. ఎందుకని? దేవుడే శపించాడు. ఏమని? నీ గర్భం లేక రాజయ్యే ప్రసక్తి లేదు అన్నాడు. ఏం చేసి ఉంటాడు? ఏసేపు తండ్రులందరూ అంటే వాళ్ళాయన అట్లా 14, ఇది 14 అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. యూదులకి బాగా తెలిసి లెక్క. ఎందుకంటే ఏసేపు గర్భంలో లేకపోతే దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి రాజు అయ్యేదానికి అవకాశాలు లేవు. ఎవరు తీసుకో ఇష్టమైపోతుంది. అర్థమైందా? ఏసేపు గర్భంలో నుంచి సొలొమోను గర్భంలో నుంచి రాజు అయ్యే అవకాశాలే లేవు. అందుకనే యేసు ప్రభు చచ్చిపోయిన ఒక మాట అంటాడు. ఎన్నో మాట కరెక్ట్ చెప్పండి. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అంటాడు. ఎన్నో మాట అమ్మా? యేసు ప్రభు చనిపోయేటప్పుడు 3వ మాటగా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే ఆయన కుమారుడు కదా, యేసు ప్రభు కుమారుడు కదా, యేసు ప్రభు కూడా కుమారుడే కదా. కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి నేను నీ కుమారుడుగా ఈ భూమి మీదకి రాలేదు, యేసేపు కుమారుడుగా వచ్చాను. కాబట్టి నేను రాజుగా పరిపాలన చేయలేకపోతున్నాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చెప్పుకుంటూ వచ్చాను? రాజు అయ్యే అవకాశం లేవు. రాజవంశం దావీదు రాజవంశంలో నుంచే రావాలి, రాజుగా రావాలి యేసు ప్రభు. కానీ రాజుగా రాలేదు ఆయన. ఎందుకు రాలేదంటే కారణాలు చూపిస్తున్నాడు. మీరు అనుకున్నట్టు ఆయన యేసేపుకే పుట్టాడు, కానీ రాజు అయ్యే అవకాశాలు లేవు. ఎందుకని? ఈ యేసేపు తండ్రుల్లో ఒకడు యెహోయాకీము అనే వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. ఏం కార్యాలు చేశాడో 2 మాటలు చదివిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31, 36 చూడండి ఒకసారి. నేను మీకు ఇది చాలా బాగా అర్థం కావాలి. ఇది కానీ అర్థం కాకపోతే యేసు ప్రభు అర్థం కాదు. 2వ రాకడ లేదు, జరిగిపోతా ఉందని చెప్తా ఉన్నారు చాలా మంది. 2వ రాకడ ఇంకా రాలేదు. దానికే మీకు ఆ విషయాన్ని చూపించడానికే నేను చెప్తా ఉన్నాను. చూద్దాం 36వ అధ్యాయం. ఇప్పుడు చదువు 36వ నుంచి చదువుకున్నా. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం. ఏం చేసే మీరు ఎవరు? యేసేపు వంశం అంటే సొలొమోను వంశంలో నుంచి వచ్చినటువంటి ఒక రాజు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినందువల్ల ఆ గర్భంలో పుట్టినటువంటి వారు రాజు అయ్యే అవకాశాలు లేకుండా పోయినాయి. ఎందుకు పని చూపిస్తున్నాను చదువు. యూదా రాజైన 4 సంవత్సరములు తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని అనగా యోసియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గురించి యూదా వారిని గురించి సమస్త జనములను గురించి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయము. నేను యూదా వారికి చేయి నిర్దేశించి వీరినన్నిటి గురించి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను మించి పశ్చాత్తాప పడదురేమో. చాలు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? యిర్మీయాకి దేవుడు ప్రత్యక్షమయ్యి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యిర్మీయా ఇశ్రాయేలు ప్రజలు నాకు వ్యతిరేకంగా తిరిగేస్తున్నారు, కాబట్టి నేను చెప్పే విషయాలన్నీ ఒక పుస్తకంలో రాసి వారికి తెలియపరచు. అప్పుడు ఏమన్నా తిరుగుతానేమో. ఎక్కడి
పుస్తకంలోకి వస్తానేమో ఇవన్నీ రాసి పుస్తకంలో పెట్టమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇర్మియా ఎంత వయసు అయింది? 12 ఏళ్ళవాడు. 12 ఏళ్ళవాడు రాయలేడని ఇప్పుడు లేఖికుడైన ఒక వ్యక్తిని తీసుకున్నాడు. అంటే రాసేదాన్ని ఇర్మియా చెప్తామంటే వేరే వ్యక్తి రాసేదానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటో కూడా మనం చూద్దాం ఒకసారి. 14 వచ్చి చూడమా, 14 వచ్చి చూడు. అదే పుస్తకము 14 సారీ 10 వచ్చి 10 బోరుకు యెహోవా మందిరంలో లేఖికుడు అంటే రాసేవాడైనా ఏం చెప్పాడు ఇందాకేమో దేవుడు ఇర్మియా చెప్పిన మాటలన్నీ రాయించి పెట్టి పుస్తకం అంటున్నాడు. రాసి పెట్టారు. రాసి పెట్టిన తర్వాత వాటిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చదివి వినిపిస్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు కదా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, మీరేమో దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నారు, కాబట్టి మీరు తర్వాత అయినా మానండి. అసలు దేవుడు చెప్పింది ఇది. విగ్రహాలను పోతున్నాడు దేవుడు. మీరు మాట్లాడుతున్నారు. అర్థమైందా? విగ్రహాలు అంటే మనము క్రొత్త నిబంధన ప్రకారము దేవుడు చేసిన బొమ్మలు కాదు. బొమ్మలు కాదు అక్కడ విగ్రహాలు అంటే. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కూడా తప్పే, అదే విగ్రహం. సరే ఓకే అయిపోయినా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ యోషియా అనేవాడు పుస్తకం అంతా రాసి పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే చూద్దాం. నేను ఒకసారి 17 వచ్చిన చదువుకుంటాను. మరియు ఈ మాటలన్నిటిని అతను చెప్పుచుండగా నీవు ఎందుకు రాసితివి? అది మాకు తెలియజెప్పమని వారు అడగగా బూరుకు అతని నోట నుండి ఈ మాటలన్నిటినీ పలుకగా నేను పుస్తకంలో వాటిని సీరాలో రాసినని వారితో ఉత్తరమిచ్చాను. నేను ఇర్మియాను పోయి దాగి ఉండుడి, మీరున్న చోటు ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులకు చెప్పి చెప్పారు. ఏమని? మీరు అన్ని రాసి పెట్టినారు కదా, సైతాన్ కూడా గమ్ముగా వాడు చాలా తెలివైనడు. అందుకని కనీసం రాజు కూడా కనపడకుండా మీరు పోయాలన్నా దాక్కోండి అన్నాడు. మా దేవుడు దాక్కోండి కదా, దాక్కోవాలి. కొన్నిసార్లు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలో అక్కడ పెరగాలి. దేవుడు అయితే తగ్గండి అని చెప్తాడు, పెరగతే చెప్తాడు ఏ విషయంలో కూడా. ఓకేనా? కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు 20 వచ్చి చదువు. 20 వచ్చి చదువు. రాజునకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించిరి. గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టి ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహోవాని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకొని వచ్చి రాజు వినికిడిలోను రాజునకు నిలిచి ఉన్న అధిపతులందరినీ వినికిడిలోను దాన్ని చదివాను. 9వ మాసమున రాజు శీతాకాలం నగరులో, శీతాకాలం అంటే చలికాలం అని అర్థం. శీతాకాలం అంటే ఏంటంటే చలికాలం అంటే ఇదే మాసం. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు అనే దానికి కూడా రుజువులు చాలా ఉన్నాయి. ఓకేనా? చూద్దాం. కూర్చొని ఉండగా అతడు ముందర కుప్పటి ఏంటికి కుప్పటి మీద చేసుకుంటాడు, చలికాసుకుంటున్నాడని అర్థం. అక్కడ సందర్భాన్ని చూడండి మీరు. ఏం జరుగుతా ఉంది? చలికాలంలో ఉన్నాడు, పుస్తకం తెప్పించాడు. పుస్తకం దగ్గర ఎక్కడున్నాడు? కుప్పటి దగ్గర ఉన్నాడు. అంటే వెచ్చగా ఉన్నటువంటి ఆ నిప్పు దగ్గర ఉన్నాడు. ఎవరు? యోషియా, యెహోయాకీము. ఇవన్నీ ఒకటి అగ్ని రగులుచుండెను. యెహోవాది 3 దినములు 3-4 పుటము చదివిన తర్వాత 3-4 పేజీ చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి ఏం చేశాడమ్మా? చాకుతో దాన్ని కోసి కుప్పటిలో వేయగా తగలబెట్టేశాడు. చాలు ఇక ఏం చేశాడు? ఎవరు? యేసేపు గర్భం అంటే సొలొమోను
వాడు ఏకొన్య, అర్థమైందా? ఏకొన్య ఈడు దాన్ని కోసేశాడు. ధర్మశాస్త్రాలు లేకపోతే దేవుడు చెప్పిన మాటల పుస్తకాన్ని కోసి కొంపట్లేసుకుని సరిగాసుకున్నాడు. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీడికి పిల్లలు కొట్టకుండా చేసేసాడు. రెండవది, వీడికి ఒక తమ్ముడు ఉన్నాడు, అన్నదమ్ముడు ఉన్నాడు, వాడికి పిల్లలు ఉన్నారు. వాడి గర్భంలో నుంచి వచ్చినోడే వేసేది. అర్థమవుతుందా? వీడికి పిల్లలు లేరు. వీడు చేసిన తప్పుకి వీడికి దేవుడు గర్భాన్ని మూసేశాడు. వీడికి అసలు పెళ్ళే కాలేదు. అందుకంటే అక్కడ లేదు. కానీ మనం అర్థం చేసుకుంటాం, వీడికి పెళ్లి కాలేదని అర్థం చేసుకుంటే కాకపోతే కష్టమైన పిల్లలు ఉండాలి. వీడికి పెళ్ళే కాలేదని అనుకుంటాను నేను. సరే, వీడికి ఇంకొక తమ్ముడు ఉంటే ఆ తమ్ముడు ద్వారా ఏసే వచ్చాడు. ఓకేనా? ఏసే వస్తే అంటే యాకోబుకి సంబంధించినటువంటి వంశాన్ని చూపిస్తామని. ఓకేనా? ఏసే వస్తే వీడిని ఏం చేశాడంటే వీడి పని చేసిన దానికి ఏం చేశాడో ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాటది. ఇది 30 వచ్చాడు. అంటే 29 చదువు. 29 చదువు. మరియు యూదారాజైన యెహోయాకీమును గూర్చి నీచ మాటలు చెప్పవలెను. ఈ మాటలు చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశంలో పాడు చేసి అందులో మనుషులనైనను జంతువులనైనను ఉండకుండా చేయుమని ఇందులో నీవెలా రాసినవని చెప్పి నీవు ఆ గ్రంథము కాల్చివేసితివే. అందుచేతను యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దావీదు యొక్క జాగ్రత్త చదవండి. దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడకు అతనికి ఎవడు లేకపోవు. ఏంటి? దావీదు సింహాసనాన్ని పరిపాలించడానికి పుట్టించిందే దావీదు రాజుగా కదా. మరి దాని మీద ఎందుకు సింహాసనం మీద కూర్చోడని ఒక్కడ కొట్టడని ఎందుకు చెప్తున్నాడు అక్కడ? వీడు చేసిన తప్పుకి ఇక సింహాసనం మీద ఉండే అర్హత లేదు. ఎందుకని? ఆయన సింహాసనం నిండి ఉన్నది. ఈ రాజులందరూ దావీదు కాటించి సొలొమోను కాటించి ఇట్లా వచ్చి మొత్తం 42 మంది రాజులు, 42 మంది రాజులు చచ్చిపోతానే వచ్చారు. కానీ దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నిత్యం ఉంటుంది ఆయన రాజ్యం. ఓకేనా? మరి నిత్యము లేదు, అందరూ చచ్చిపోతా వచ్చారు. అందుకని యూదులు ఏమనుకున్నారంటే ఎందుకు ఇంత క్లియర్ రాష్ట్రంలో సువార్త అంత నీట్గా ఉందో చూడండి. అర్థం చేసుకుంటే అసలు చాలా బాగుంది. నీట్గా రాశాడు. ఎంత రాశాడు? వీళ్ళందరూ చచ్చిపోయారు కానీ ఇదిగో ఈ వ్యక్తి నిత్యం ఉంటాడు. దాన్ని చూపిస్తున్నాడు. యేసేపు గర్భం నుంచి వచ్చిన దాని వల్ల రాజు అయ్యే అవకాశము లేదు. ఎందుకని? ఈ మాట బట్టి ఏమి ఆల్రెడీ చెప్పాడు, దావీదు సింహాసనాన్ని పరిపాలించే రాజు లేడు అన్నాడు. ఎందుకు లేదంటే యేసేపు గర్భంలో నుంచి పుట్టాడు కాబట్టి అవకాశాలు లేవు. ఎందుకని? తప్పు చేశాడు దేవుడికి వ్యతిరేకంగా. దేవుడు శపించేశాడు కాబట్టి ఇక రాజు అయ్యే అవకాశమే లేదు. యేసు ప్రభు ఎవరి కుమారుడుగా యేసేపు కుమారుడుగా రాజయ్య. కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళా చెప్తా కావాలంటే ఇదే మెయిన్. దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి యేసేపు గర్భంలో వచ్చాడు కాబట్టి యేసు ప్రభు ఆయన రాజయ్యే అవకాశం లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నిత్యము పరిపాలన చేస్తావు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు యేసేపు కుమారుడుగా ఏమైపోవాలా? యేసు ప్రభు ఏమైపోవాలా? చచ్చిపోవాలి కదా, లేకపోతే నిత్యం ఉంటారు ఆయన. అందుకని ఆయన చచ్చిపోయాడు. ఎవరి కుమారుడుగా? యేసేపు కుమారుడుగా చచ్చిపోయాడు. ఎవరి కుమారుడు రావాలి? ఇప్పుడు ఏ కాడికి ఏ వంశంలోనే పుట్టాలి రాజు అవ్వాలంటే. ఇంకొక వంశంలో పుట్టేదానికి కుదరదు. యూదా వంశంలోనే పుట్టాలి. ఈ వంశంలో పుట్టాలంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు దాన్ని అర్థం చేసి ఈ మత్తయి సువార్త, లూకా సువార్త ఎంత క్లారిటీ ఉందంటే యూదులు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభువు యేసేపు గర్భంలో నుంచి కదా వచ్చింది. వచ్చిన వ్యక్తి ఎట్లా అసలు సింహాసనం నిత్యం ఉండదు కదా ఆయన సింహాసనం.
అందుకని ఆయన నమ్మడం. అర్థమైంది ఇప్పుడన్నా? అర్థమైందా? అర్థమైందమ్మా? యేసు ప్రభువు ఇదిగో నేను చచ్చిపోతున్నాను అంటే వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఆయన అందరూ మోస్తూ ఉంటే క్యాబిని చుమ్మేసి ఆయన కూడా కొట్టారు కదా, ఆయన కూడా దాక్కున్నాడు కదా. దేవుడైతే రాజైతే ఎందుకు దక్కోవాలా? అర్థమవుతున్న పాయింట్. ఆయన నిజంగా దేవుడైతే, మీరు ఆరాధిస్తున్న దేవుడు నిజ దేవుడైతే, ఆయన రాజ్యం నిత్యము పరిపాలించే రాజ్యం అయితే, ఆయన మాటే శాస్త్రం అయితే మరి ఎందుకు దక్కోవాలా? ఎందుకు దక్కోవాలంటే కారణము యేసేపు గర్భం నుంచి రాజయ్యే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోవాలి. చచ్చిపోయి మళ్ళా తిరిగి లేచి ఇప్పుడు ఎవరి కుమారుడు రావాలి? మరియమ్మ కుమారుడు రావాలి. మరియమ్మ కుమారుడుగా వస్తే ఎందుకని యేసేపు కుమారుడు అయ్యే అవకాశాలు లేవు. అందుకని నరకాను యొక్క దావీదు యొక్క కుమారుడు సొలొమోను గర్భంలో నుంచి యేసు ప్రభు ఈ క్రమాన్ని తీసేసాడు దేవుడు. ఓకేనా? ఎక్కడి నుంచి తీసేశాడు? సొలొమోను కాడి నుంచే తీసేశాడు. దావీదు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి భక్ష్యభాగ్యం పుట్టినటువంటి కొడుకు ఇంకొకటి ఉన్నాడు, నాతాను. ఈ గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆమె మరియమ్మ. అర్థమైందా? అందుకని అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే అతనిలోని నేను ఇక్కడ కుమారుడుగా రాలా, నేను ఎవరి కుమారుడు వచ్చాను? యేసేపు కుమారుడుగా వచ్చాను, కానీ నీ కుమారుడుగా నేను రాయను. నేను నీ కుమారుడుగా వచ్చినప్పుడు అప్పుడు నిత్య రాజ్యం. అర్థమైందా? అది దానికోసం మన ప్రయాస. యేసు ప్రభు సొలొమోను క్రమంలో ఆయన దోవ మూయబడింది. అందుకని కదా ఒక ద్వారం మూస్తే అనేక ద్వారాలు తెరుస్తాడు. అర్థమైందా? మనకి ఈ ఆదాయం రాలేదంటే ఇంకొక దాంట్లో చూపిస్తాడు. నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే, అలా లేనప్పుడు మారిపోతుంది. అందుకని యేసు ప్రభు నాతాను వంశంలో నుంచి ఇప్పుడు ఇక్కడ చదివే కదా యేసేపు ఎవరు పుట్టాడు? ఇప్పుడు ఏది పుట్టాడు? ఇందాకేమో యాకోబు పుట్టాడు. ఈ యాకోబు క్రమంలో రాసవుడు. అందుకనే దీన్ని మూసేసి మరియమ్మ తండ్రి అయినటువంటి ఏలీకి నాతాను ఈ వంశం. అందుకనే మీరు లూకాసు వార్తని పై నుంచి కింద చదువుకుంటారండి. కింద నుంచి పై చదువుకుంటామండి. మత్తయి సువార్త పై నుంచి కిందకు వస్తుంది. చదువు ఒకసారి నేను దీన్ని ముగిస్తాను. ఇది చాలా అవసరం. దీన్ని చెప్పేసి నేను ముగిస్తాను. చూద్దాం. ఇప్పుడు లూకా ఎక్కడ పెట్టాడు? మొదటి 3వ అధ్యాయంలో, లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఎక్కడ ప్రారంభించాడు? ఆయన యేసు బోధింపు మొదలుకొని అన్నాడు. తర్వాత యేసేపు ఏలీకి, ఏలి మత్తాతు, మత్తాతు లేవికి వచ్చేసాడు కదా. లేవి ఇందాక చదువుకున్నాం మనం. లేవి ఆ లేవి వచ్చేసాడు. అదే మత్తయి సువార్త తిప్పండి. ఇదిగో నేను పెట్టుకోవాలి, పెట్టుకొని ఇప్పుడు తిప్పండి. ఎక్కడ ఇప్పుడు చదవండి. చదువు మన చదువు దాని చదువు మత్తయి సువార్త చదువు. ఒకటేనండి. ఇది భలే కన్ఫ్యూషన్ అవ్వకూడదు మీరు. ఊరియా భార్యగా ఉండిన ఆమెకు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబీయాను కనెను. అంటే వీడు రాజులు పై నుంచి కింద చూపించుకుంటూ వచ్చాడు. ఏమని? సొలొమోను కోడు పుట్టాడు, వాడికి కోడు పుట్టాడు, వాడికి కోడు పుట్టాడు చూపించుకుంటూ వచ్చాడు. కానీ అది మంచిపోయింది. ఇప్పుడు మత్తయి రాసిన క్రమం వాళ్ళకి బాగా అర్థమైంది. ఇప్పుడు లూకా రాసిన క్రమం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు చూడండి, లూకా చదవండి. లూకాసు వార్త 24 వచ్చింది. ఏలి మత్తాతు, మత్తాతు లేవికి, లేవి మిల్కి, మిల్కి చదువుమా 25 3:25 లూకాసు వార్త 3వ అధ్యాయం. ఏలి మత్తతు లేవికి, ఏవి మెల్కీకి, మెల్కీ అన్నకు ఎన్న యేసేపును, యేసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు. చూడండి, మత్తయి ఏమో చూడండి. నేను ఇప్పుడు దీన్ని ముగించేస్తాను. మత్తయి సువార్తలో ఎందుకు క్రమంగా వచ్చింది అంటే దావీదు, సొలొమోను, ఆ తర్వాత యేసేపు వచ్చి ఆగిపోయింది అనుకున్న మధ్యలో చాలా మంది ఉన్నారు. కానీ లూకా మాత్రము
ఇక్కడి నుంచి ప్రారంభించాడు పైకి ఏర్పచ్చాడు. దానికి వరకు వచ్చేస్తుంది. మీరు చూసుకుంటే ఆ 2వ అధ్యాయం మీరు చదువుకొని వస్తే రేపు వారు ఇంకా కొంత వివరించడానికి ఎందుకు ఇదంతా చేస్తా ఉంటున్నాడు అని అంటే యేసు ప్రభుని హైలైట్ చేసేదానికి, యేసు ప్రభు దేవుడు అని రుజువు చేయడానికి ఎంత వివరిస్తా ఉన్నాడు. మీకు సాధారణ